సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయాల వరకు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి తన అంచనాలను వెల్లడించారు. చేతికి దొరికిన రాళ్లు పైకి విసిరి ఆ రాళ్లలో ఒక రాయి ఎక్కడో ఒకటి తగిలితే చూశారా నా గురి అంటూ ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసే వేణుస్వామి గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అనేక మంది సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఆఖరికి వాళ్ళ ఆరోగ్యం ప్రాణాల మీద కూడా తన జాతకం పేరుతో రాళ్లు విసిరిన వేణుస్వామి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల మీద కూడా ఆస్ట్రాలజీ రాళ్లు విసురుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని చెప్పిన వేణుస్వామి కేసీఆర్ ఓడిపోవడంతో గత కొంతకాలంగా కిక్కుమనడం లేదు. మళ్లీ కొన్ని రాళ్లు సమీకరించుకొని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఈసారి కూడా గెలుస్తారని డంకా బయచి మరీ చెప్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వేణుస్వామి ఇదే చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత 2-3 ఏళ్లు వైఎస్ జగన్ జోలికి వెళ్లవద్దని టీడీపీకి చెప్పారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు వచ్చి వైఎస్ జగన్ పాలనపై మాట్లాడమని చెప్పారు. కానీ టీడీపీ వాళ్ళు మొదటి రోజు నుంచే జగన్ మీద విమర్శలకు దిగారు. జ్యోతిష్యం అనేది 88% కరెక్ట్ అయితే 12% స్వయం కృతాపరాధాలుగా పనిచేస్తాయి. టీడీపీ ఈ ఎన్నికల్లో డ్యామేజ్ కావడానికి జాతకాల కంటే స్వయం కృతాపరాధమే పనిచేసింది. ప్రస్తుతం వైసీపీ గెలుస్తాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ వైఎస్ జగన్ గెలుస్తాడని నేను ఎప్పుడో చెప్పా. నేను చెప్పిన వాటిలో 100లో 99 జరిగాయి. వైఎస్ జగన్ జాతకంలోకి బుధ మహాదశ ప్రవేశించింది. మరో 17 ఏళ్ల పాటు ఆయన్ని కదిలించలేరు అంటూ ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ పై ముందుగానే ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇకపోతే గత ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని, అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తేల్చేశారు. అయితే మే 11 పోలింగ్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అనాలిసిస్ ప్రకారం జగన్ ఈ ఎన్నికల్లో గట్టి పరిస్థితి ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఐపీఎల్ లో వేణుస్వామి ఏ జట్టు అయితే గెలుస్తుందని చెప్పారో అదే సన్ రైజర్స్ టీం ఘోరంగా ఓడిపోయింది. దీంతో వేణుస్వామి మీద సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తుంది. వేణుస్వామిని చాలా మంది మరో ఐరన్ లెగ్ శాస్త్రి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వేణుస్వామి ఎవరు గెలుస్తారని చెప్తే వాళ్ళు వరుస పెట్టి ఓడిపోతున్నారు. జగన్ ఎన్నికల్లో గెలుస్తారని వేణుస్వామి చెప్పినప్పుడు మొదట్లో వైసీపీ వర్గాలు భలే అనుకున్నారు. కానీ ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ తో పాటు వేణుస్వామి జోస్యం ఫ్యాక్టర్ కూడా వైసీపీ వర్గాలకు వణుకు పుట్టిస్తుంది. ఆయన ఎవరు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోతూ ఉండడంతో ఈ ఐరన్ లెగ్ ప్రభావం తమ పార్టీ మీద ఉంటుందేమోనని మూఢనమ్మకాలతో భయపడిపోతున్నారు. మొత్తం మీద జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని తన పబ్లిసిటీ కోసం సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకుంటున్న వేణుస్వామి కేసీఆర్ సన్ రైజర్స్ ఓటమి తర్వాత జనాలకి యూట్యూబ్ ఛానల్ కి అందుబాటులో లేకుండా పరారు అయిపోయినట్లు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు కూడా వేణుస్వామి మీద గురుగా ఉండడంతో ముఖ్యంగా వాళ్ళకి దొరకకుండా ఉండాలని వేణుస్వామి ఎవరికి కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చూశారుగా ఫ్రెండ్స్ వేణుస్వామి జాతకాల ఫలితాల గురించి. మరి వేణుస్వామి జాతకాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.